రాజాసింగ్ అంశం ఏదైతే బీజేపీ అధ్యక్షుడు ఎవరా 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 100 పేర్లు బయటకు వచ్చినాయి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పేరు 3-4 అంటే అదే అంటే మామూలుగా ఈటల రాజేంద్ర గారి పేరు డికే అరుణ్ గారి పేరు మన అరవింద్ గారి పేరు మన లోక్సభ సభ్యులు అందరూ వచ్చారు. కానీ అనూహ్యంగా అక్కడ తెరపైకి ఒక కొత్త పేరు కనిపించేసరికి అందరూ కూడా షాక్ గురయ్యారు. సో ఆయన ఇప్పుడు దీన్ని సమర్థవంతంగా ఇక్కడ తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేయగలడు. ఎందుకంటే ఆయన సౌమ్యుడు, పెద్దగా ఆయనకి కాంట్రవర్సీగా ఏం లేవు. సో మరి ఎలా పార్టీలో జీవసత్వాలను కూడగట్టుకునేది? అతను వివాదరహితుడు నేను ఇక్కడ అరవింద్ గారు చేసిన ఒక అసమ్మతి, ఈటల గారు చేసిన ఒక అసమ్మతి, బీసీకే ఛాన్స్ ఉండే. ఓకే, రఘునందర్ రావు గారికో లేకపోతే డికే అరుణ గారికో అవకాశం లేకుండే. అయితే బండి సంజయ్ని మంత్రివర్గం తీసి బండి సంజయ లేకపోతే ఈటల రాజేంద్ర, ధర్మపురి అరవింద్, ఈ ముగ్గురికే, 2 కాపు 1 ముదిరాజు నాయకుడు. బట్ ఈ ముగ్గురికి విభేదాలనే అరవింద్ గారితో డిఫరెన్స్ ఒపీనియన్ రాజేంద్రకు ఉంది, సంజయ్కి ఉంది. సంజయ్తో వీళ్ళిద్దరికి ఉన్నాయి. జిల్లాలో ఆయన ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇంటర్ఫేర్ అయినప్పుడు నా కాన్స్టిట్యున్సీలో ఇంటర్ఫేర్ కావద్దు, నా జిల్లాలో కావద్దు అని చెప్పాడు ఎన్నికల ముందు. అవును, కొంత బాలకొండ ఇక్కడ ఇద్దరిని తీసుకున్నప్పుడు పార్టీలో కన్ఫర్ట్ ఏం జరిగింది, అప్పటి నుంచి సఖ్యత లేదు. తో ఉన్న పరిస్థితుల్లో ఏదైతుందో సంజయ్ నుంచి మంత్రివర్గం తీసిన అతని మీద అసమ్మతి ఉంది. తో ఇప్పుడున్న ఈ ఒక్క అసమ్మతిని కంట్రోల్ చేయడానికి పార్టీని యునైటెడ్గా నడిపించాలి. ఇప్పుడైతే అసెంబ్లీ కానీ పార్లమెంట్ ఎన్నిక లేదు. పార్లమెంట్ ఎన్నిక 4 సంవత్సరాలకు ఉంది, అసెంబ్లీ 3.5 సంవత్సరాలకు ఉంది. రాబోయే రోజుల్లో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశమే ఉంది. అయితే 6 నెలలు ఎక్స్టెన్షన్ టర్మ్ అసెంబ్లీది. ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ గారు 6 ఏళ్ళు లోక్సభ అసెంబ్లీ ఎలాగా చేసిందో, 71 అయిన పార్లమెంటు 77 జరిగింది, 72 ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంది, 78 జరిగింది. 6 years అమెండ్మెంట్ చేసింది. అవకాశం ఉంటే 6 నెలలు ఎక్స్టెండ్ అవుతుంది, లేదా రాష్ట్రపతి పరిపాలన అవుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే కంబైన్డ్ జరిగింది మొన్న పార్లమెంట్. అది 2024లో. రాబోయే ఎన్నికల్లో 2029 జమిలీ అవుతుంది ఇక్కడ. కనుక ఏదైతుందో కనుచూపు మేరలో ఎన్నికలు లేదు. 3.5 నుంచి 4 సంవత్సరాల వరకు ఉంది. మొదలు అసెంబ్లీ వచ్చిన తర్వాత పార్లమెంట్ వచ్చిన 3.5 and 4 years. ఇది 3వ టర్మే వాళ్ళ దాంట్లో బైలాస్ ప్రకారం, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన రిటర్న్స్ ప్రకారం 3 years ఆఫ్ టర్మ్ వన్స్ ఎలక్టెడ్. ఇది ఎలక్టెడ్ అంటారు, మెంబర్షిప్ మీద ఎలక్షన్ యునానిమస్ అయినా కూడా నామినేషన్ ప్రాసెస్ ఇవన్నీ ఎలక్షన్ కమిషన్కి పంపవలసి ఉంటుంది. మెంబర్షిప్ ఇవన్నీ ఒక ఫార్మాలిటీ ఉంటుంది. రిజిస్టర్డ్ పార్టీ, నేషనల్ పార్టీ కనుక, రికగ్నైజ్డ్ పార్టీ. తో 3 సంవత్సరాల తర్వాత మార్పు జరగవచ్చు కదా. వీళ్ళందరినీ సఖ్యత చేసి సంస్థాగతంగా సెటరేట్ చేసి అందరినీ సమన్వయం చేసుకోపోయే దానికోసం. కానీ ఎదుటి పాలకపక్షంలో దూకుడుగా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మాస్ అండ్ దూకుడు. ఇప్పుడున్న సోషల్ మీడియా కానీ, ప్రజలు కానీ, యువకులు కానీ ఆకర్షితమై ఈ యొక్క అటాక్కే ఆకర్షితమవుతున్నారు. పార్టీ ఇంప్రూవ్ కావాలంటే అది ఇంపార్టెంట్. అలాగే టిఆర్ఎస్ లో కేటీఆర్, హరీష్ అండ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఈ ముగ్గురు అగ్రెసివ్. తో ఇది రామచంద్రరావు గారు భిన్నమైన వైఖరి. అవును, అనుభవజ్ఞుడు. ఏబీపీలో పనిచేశాడు, బీజేపీలో పనిచేశాడు, సిటీ ప్రెసిడెంట్ చేశాడు, జనరల్ సెక్రటరీ చేశాడు, ఒకసారి ఎమ్మెల్సీ అయ్యాడు 5 ఏళ్ళు, 2015 నుంచి 21 అనుకుంటా. మహబూబ్ నగర్ అండ్ ఉమ్మడి మన రంగారెడ్డి అండ్ హైదరాబాద్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ 2 సార్లు శాసనసభకు ఓడిపోయాడు. అందరితో కలిసి పనిచేసిన వాడు, అడ్వకేటు, మావోయిస్టులతోటి, పీడిఎస్ తోటి, ఆర్ఎస్యూ తోటి పోరాటం చేసిన వాడు. బట్ అగ్రెసివ్ కాదు, మాస్ కాదు, అటాకింగ్ ఉండదు. కానీ తను నిన్న ఛార్జ్ తీసుకున్నప్పుడు నేను 1కి 4 సార్లు అబ్జర్వ్ చేశాను. మళ్ళీ నేను నా సొంత నిర్ణయాలు ఉండేవి, నేను ఒక ఎగ్జిక్యూటివ్ని మాత్రమే, మీ అందరినీ కలుపుకొని, మీ అభిప్రాయాలని అందరినీ కలుపుకొని అందరి అభిప్రాయాలతో పాటుగానే పార్టీ నడిపిస్తాను. నేను అనేది ఆయన చెప్పే భాషను జరగలే. అటువంటి చర్యలు కూడా తీసుకోడు. కనుక ఏదైతుందో నేను అనుకుంటున్నా, ఇప్పుడు ఉన్న ఈ వర్గ పోరును నివారించాలంటే ఎవరు కత్తులు పొడుచుకుంటారు. తో ఇది సద్దు మరిగి వీళ్ళందరి కాంబినేషను రాబోయే రోజుల్లో దేశంలో 3వసారి వచ్చింది, 4వసారి అవకాశం ఉంది బీజేపీ మిశ్రమ ప్రభుత్వమైన ఎన్డీఏకు. అలాగే ఏదైతుందో మెజార్టీ రాష్ట్రాల్లో
దాదాపు 18-19 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు లేరు. కనుచూపు మేరలో కాంగ్రెస్ కనిపించడం లేదు. ఎందుకనంటే మనం మరీ చెప్పుకుంటున్నాం. బెంగాల్ 77 నుంచి 89 నుంచి, యూపీ, బీహార్ అండ్ తమిళనాడు 67 నుంచి. కనుచూపు మేరలో పట్టుమని ఒక 5 సీట్లు వచ్చే అవకాశం లేదు ఇండివిజువల్ పోటీ చేస్తే. 5 లోకసభ, 2, 3, 1, 2 ఎలయన్స్ ఉంటే తప్పితే తమిళనాడు. ఆ 3 రాష్ట్రాలు అయితే ఇండివిజువల్ పోటీ చేస్తే 1 సీట్ రాదు. 1 సీట్ వచ్చింది కదా రాయబరేలీ, రాహుల్ గాంధీ గారే ఓడిపోయింది కదా. మళ్ళీ కనుచూపు మేరలో కనబడతలేదు. ఈ 200 సీట్లు లేనప్పుడు ఇట్ ఈస్ నాట్ ఈజీ. కమ్యూనిస్టులు వీక్ అయ్యారు ఆ రోజు. 2004లో 2009లో అయిందంటే సిపిఎం ఫార్వర్డ్ బ్లాక్ 56 సీట్లు ఉండే, సమాజ్వాదీ 39, మాయావతి 21, 116 ఉంటేనే యూపీఐ ఫామ్ అయింది. 147 వచ్చిన. 2009లో 203 వచ్చినాయి అనుకోండి, 203 సీట్లు వచ్చినాయి. బట్ 2 సార్లు ప్రతిపక్ష హోదా రాలే. ఇప్పుడు సింగిల్ డిజిట్ 99. ఏమొచ్చింది 120. బీజేపీ ఇంకో 20 తగ్గినా వాళ్ళు మిశ్రమ ప్రభుత్వమే ఉంటుంది. కనుక రాబోయే రోజుల్లో 50+ ఇప్పుడు 5 అవుతుంది కంప్లీట్ అయితే. 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, 17 సంవత్సరాలు టీడీపీ, 10 సంవత్సరాలు బీఆర్ఎస్. మాకు ఒక అవకాశం ఇవ్వండి, మేము బడుగు బలైన వర్గాలకు సామాజిక న్యాయం చేస్తాము. మా పార్టీలనే గత ఎన్నికల్లో చెప్పారు బీసీ మెజార్టీ సీట్లు ఇచ్చారు, more than 70%. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కాలే. ఈసారి ఈ స్లోగన్ ఇచ్చి మాకు ఒక అవకాశం ఇమ్మని అడిగితే పార్టీ స్ట్రెంత్ పెరుగుతుంది. కనుక ఇప్పటి నుంచి అసమ్మతి ఉంటే పార్టీ ఎదుగుదల ఉండదు. ఇప్పుడు ఈ 3.5 సంవత్సరాలు యునైట్గా నడిపి రాబోయే రోజుల్లో మంచి రోజులు నేను చెప్పేది అవుతుందో ఈ కాంబినేషన్ చేసుకొని ఇతను ఎన్నికల ముందు మళ్ళీ మారే అవకాశం ఉంటుంది.